करनूल के श्रीनगर में रघुनाथ फंक्शन हॉल में एपी मास्टर स्विमिंग एसोसिएशन के ज़रिए एहतमाम 80वें यौम आज़ादी की तकरीब शानदार अंदाज में मुनक्कद की गई। इस मौके पर कौमी परचम लहराया गया। तकरीब में डॉक्टर शेख महबूब बाशा, साबिक राज्यसभा रुकन टीजी वेंकटेश और मारूफ खेलों के सरप्रस्त बीवी रेड्डी ने बतौर मेहमान खुसूसी शिरकत की। मास्टर्स एक्वाटिक फेडरेशन ऑफ इंडिया के सेक्रेटरी जय लक्ष्मी नारायण रेड्डी की सालगिरह भी मनाई गई। कौमी व बैनुल अक़वामी सतह पर मेडल्स जीतने वाले मास्टर स्विमर्स को मोमेंटोज पेश करके तहनीत भी पेश की गई। टीजी वेंकटेश ने शहीदों की कुर्बानियों को याद करते हुए मुल्क की तरक्की में हर शहरी से ताउन की अपील की। ఫెలిసిటేషన్ సెరమనీ నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్ మాస్టర్స్ ఛాంపియన్షిప్ వారికి మెడల్స్ ఇవ్వటము ఆనవాయితీ జరిగే కార్యక్రమం. ఈరోజు 3 పండుగలుగా ముందుకు పోతున్నది. అవార్డు విన్నర్స్ అంతా మెడల్స్ ఇవ్వటం, మరి అలాగే ఈరోజు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు 80వ సంవత్సరం నిండిన రోజు. 80 సంవత్సరాలు స్వాతంత్రాన్ని తీసుకున్నారు. స్వాతంత్రం కోసం చాలామంది దేశం కోసం ప్రాణాలు అర్పించారు. మరి దేశానికి ప్రాణాలు అర్పించారు. మరి ఇప్పుడు ఆ దేశానికి స్వాతంత్రం తెచ్చాము. మన పెద్దలంతా పోటీనా జైలుకు పోయి లాఠీ దెబ్బలు తిని కొంతమంది ప్రాణత్యాగం చేశారు, కొంతమంది లాఠీ త్యాగం జరుగుతున్నారు. మరి రకరకాల బాధలకు సేవా దృక్పథంతో ముందుకు వెళ్ళారు. మరి ఇప్పుడు కొంతమంది నాయకులు వారి పేరు చెప్పుకొని చాలామంది బతుకుతూ ఉంటారు. మరి కొంతమంది నాయకులు నిజమైన స్వాతంత్రం వచ్చే విధంగా పరిపాలన చేస్తుంటారు. కొంతమంది ఆ పేరు పెట్టుకొని బతుకుతుంటారు. కొంతమంది నిజమైన స్వాతంత్రం అంటే ఫైనాన్షియల్గా అందరికీ లబ్ధి పొందే విధంగాను, అందరి జీవితాలు 23-24 సంవత్సరాలు ఉండేది 74 సంవత్సరాలు జీవితాన్ని, ఆవరేజ్ జీవితాన్ని, మనిషి జీవితాన్ని దేశంలో తీసుకోపోవటం, ఇంకా దాన్ని 100 సంవత్సరాల వరకు తీసుకోపోవాలనే ధ్యేయంతో ఈ ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. మరి ఎవరి దేశంలో స్వాతంత్రం, నిజమైన స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందంటే దేశం కోసం పాటుపడుతూ, మరి దేశం కోసం సేవ చేస్తూ, మరి ఆ ప్రతిఫలాలు, స్వాతంత్ర ప్రతిఫలాలు ఎప్పుడు నాయకులు మనకు ఇటువంటి లబ్ధిని పొందిస్తారో అప్పుడే నిజమైన స్వాతంత్రం. అటువంటి స్వాతంత్రాన్ని తెచ్చే విధానంలో కొంతమంది నాయకులు పోతున్నారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక ముఖ్యంగా ఈరోజు పెళ్లి కొడుకు కార్యక్రమాల్లో గత కొన్ని డికేట్స్గా, సుమారు 4 డికేట్స్గా మేమంతా కలిసి కార్యక్రమాల్లో పాల్గొనడం, కర్నూలు అభివృద్ధిలో పాల్పంచుకోవటం, కర్నూలులో అన్ని రకాల సేవలు అందించడంలో సేవలను ముందుండటం, మరి ఒక స్పోర్ట్స్ యాక్టివిటీస్, అంతకుముందు కల్చరల్ యాక్టివిటీస్ ఉన్నాయి ఎక్కువగా. కల్చరల్ యాక్టివిటీస్ తగ్గించారు. ఏదైనా ఇబ్బంది లేకపోతున్నారు. అప్పుడు ఏది వచ్చే కొద్దీ కల్చరల్ యాక్టివిటీస్ తగ్గించుకొని మరి ఓన్లీ పిల్లలతో స్పోర్ట్స్ యాక్టివిటీస్తో ముందుకు వెళ్తున్నారు. మరి వారికి ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి కుటుంబం ఎప్పుడు ఇలాగే కలకలగా, ఎప్పుడు ఆరోగ్యంగా, ఉన్నతంగా ఎప్పుడు ఉండాలని కోరుకుంటాను. ఈరోజు బీవీ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి అవకాశం ఇచ్చారు. బీవీ రెడ్డి గారు సుపరిచితులు. మరి వారు, నేను ఒక బ్రదర్స్గా, ఫ్రెండ్స్గా ముందుకు పోతుంటాం అన్ని కార్యక్రమాల్లో. వారికి ఉన్న అభిలాష చాలా తక్కువ మందికి ఉంటుంది. అన్ని రంగాలు ఉంటాయి. ఈ రంగం ఆ రంగం కాదు, అన్ని రకాలు ఉంటాడు. అన్నింటిలో ముందుకు తీసుకెళ్ళిన దాంట్లో వెళ్తూ ఉంటాడు. ఇప్పుడు బ్రహ్మర్షిగా మంచి కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు. వారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
అలాగే మీడియా టీం భాష ఉన్నారు. మీడియా ఒక లాభసాటిగా కాకుండా ప్రజలతో దగ్గరగా ఉండాలని, ప్రజల్ని చైతన్యం చేయాలని, ప్రజలకు ఏదో విధంగా లబ్ధి పొందే విధానంలో ముందుకు పోయే విధంగా భాష గారు ఆ మీడియాని తీసుకుపోతున్నాడు. ఎంతో కష్టం మీడియా నడపాలంటే రోజుల్లో చాలా కష్టం. ఏదో పెద్ద లీడర్స్ వాళ్ళు నడపగలరు కానీ మామూలు వాళ్ళు నడపాలంటే చాలా కష్టంగా ఉంటుంది. వాళ్ళు నడుపుతున్నందుకు వాళ్ళు మనసావాస వారి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మిత్రులారా, నేను వైజాగ్ పోయింది పోస్ట్పోన్ చేస్తూ మళ్ళీ ఈరోజు పరిగెత్తడంలో టైం జర్నీలో నేను మొమెంటల్లో ఒక 2 నిమిషాలు ఇచ్చి వాళ్ళతో అందరితో పెద్దలు ఇచ్చి వస్తాను. మరియు సభా కార్యక్రమం భాష డివిజన్ గారు కొనసాగిస్తారు 2 నిమిషాలు. దానికి మన ముఖ్య అతిథి మనందరి ఆత్మీయుడు, మనకు అందరికీ సామాజిక వ్యవస్థలో ఉన్న ప్రతి ఒక్కరికి తన వంతు కార్యక్రమాలతో ఈ కర్నూలు పట్టణ వాసులకు ఎంతో సాయం చేస్తున్నటువంటి వెంకటేష్ గారికి ఈ కార్యక్రమంలో లక్ష్మీనారాయణ గారి బర్త్డే మనం సెలబ్రేట్ చేసుకుంటూ చాలా ఆనందదాయకమైన విషయం. సో ఎప్పుడే Allah Malik to shower his blessings on Lakshmana on this 77th birthday occasion. Malik Bilal Raksha. Thank you.